నా ఛానల్ రెండు ఫాలో అయ్యారా? యూట్యూబ్ ఇన్స్టా రెండు. అవునా? ఓకే డన్. సరే, నా ఫస్ట్ క్వశ్చన్ 5 ప్రశ్నలు అడుగుతా. 5 ప్రశ్నల్లో కనుక మీరు కానీ 4కి సమాధానం చెప్పినా నేను మీకు 200 రూపీస్ ఇస్తా. ఓకే? 4ట్లో ఒకటి చెప్పకపోయినా ఇవ్వను, 5ట్లో ఒకటి చెప్పకపోయినా ఇవ్వను. ఓకే డన్. సరే, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 8 కన్ఫర్మ్ రైట్? అరే నువ్వు చూస్తున్నావు ఇక్కడ? ఓకే, రైట్ ఆన్సర్. చాలా ఈజీ చెప్పొచ్చు. ఏ గ్రూప్ మీది? సిఈటి. అందరు కాలేజీనా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయరా? ఆడొకడేనా? నువ్వు మాత్రం స్టైల్ కూర్చున్నావురా? ఎంత ఆ మాత్రం ఉండాలి నీకు. ప్లే బాయ్. ఓకే సార్, డన్. సరే, ప్రపంచంలో జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? కాదు, సరిగ్గా చెప్పాలి, ఆలోచించండి. ఏంటిదన్నా? ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జల అంటే తెలుసా ముందు? జల అంటే ఏంటి? సరే, ఎప్పుడు జరుపుకుంటారు? ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా. జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నా. అంటే నేను ఇందాక చెప్పాను కదా క్వశ్చన్. మార్చి 8. చెప్పింది రైట్. రైట్ ఆన్సర్. రైట్. అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? రాకేష్ సరిగ్గా చెప్పాలి. నువ్వు చెప్పింది రైట్, సరిగ్గా చెప్పాలి. పుష్ప. మంచి ప్రశ్నలు అడుగుతుంటే నువ్వు పుష్ప అంట. రాకేష్ రైటే. ఇంకోటి ఉంది దాని పేరు సరే, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ రాకేష్ శర్మ. అంతరిక్షానికి వెళ్ళిన మొదటి వ్యక్తి భారతీయుడు రైట్ ఆన్సర్. ఆలోచించి చెప్పండి. ఓకేనా? అతి చిన్న వయసులో ప్రధాని అయిన మొదటి వ్యక్తి ఎవరు? అతి చిన్న వయసులో ప్రధాని అయిన మొదటి వ్యక్తి చెప్పు. ఆలోచించు, సరిగ్గా ఆలోచించు. ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో నేను పొద్దున పెడతాను. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అందరూ షేర్ చేయండి. ఓకేనా? నా ఛానల్ రెండింటిలో పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, ఉంటా. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో. సిద్ధు.